హృదయాన్ని మీరు తీర్చండి. హృదయవాంఛలు తీర్చే దేవాన్ని కొందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు జరిపే ప్రార్థన అంతట్లో నువ్వే తోడుగా ఉండు రాజు. బిడ్డ గుండెల్లో అయా తండ్రి నాయన హృదయంలో నిలిచిపోవాలి దేవా, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. హస్తముతో ప్రభు ఎత్తిపట్టి కాపాడి అయ్యా ఈ సంవత్సరం అంతా ప్రభు దేవ ప్రాణంగా నీకోసమే భూమయా నీవు నా తోడు ఉన్నావయ్యా. ఈరోజంతా కూడా మనం దేవుని ఘనంగా ప్రార్థించబోతున్నాము. మన పాటల ద్వారా, మన స్తోత్రముల ద్వారా, మరి ముఖ్యంగా మన కుటుంబం కొరకు మనం గట్టిగా ప్రార్థన చేయబోతున్నాము. నన్నెంతగానో కరుణించెదను, నన్నెంతగానో ప్రేమించెదను, గృహము సమాధాన నిలయము, క్రీస్తు కేంద్ర గమనము. వచ్చిన మన మేడం అనుష మేడం ఒక 10 to 15 minutes మాట్లాడతారు. చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా. దైవజనుడుగా ఒక బాధ్యత భారము వహించి ఇలాగా మొదటి మాసంలో, సంవత్సరం యొక్క మొదటి మాసంలో ఇలాగే రిపబ్లిక్ డే రోజు అందరూ దేశం కోసం చాలా చాలా చేస్తారు. కానీ ఒక దైవజనుడి ఆశ ఏంటంటే కుటుంబాలు, ఆయన సంఘానికి వచ్చే కుటుంబాల విషయంలో బాధ్యత ఉంటుంది. ఆ విషయం కొరకే ఇది ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది. చాలా సంతోషం. మరి నేను కూడా కొన్ని విషయాలు, దేవుని ప్రేమించే కుటుంబంగా మనమందరం మారాలి అన్న ఉద్దేశంతో నేను కూడా దేవునికి సంబంధించి మనం యేసుక్రీస్తు రక్షణ పొందినాక ఒక కుటుంబము ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని విషయాలు, మరి మీకు నాకంటే జ్ఞానులు చాలామంది మీలో ఉండొచ్చు. కానీ ఒక్క విషయం, ఎక్కడైనా ఎవరి సినిమా హాలుకో ఇంకేదన్నా పార్కుకో ఎక్కడికి పోయినా ఇంత ఆనందం, ఇంత సంతోషం ఉండదు. కానీ యేసుక్రీస్తు మందిరానికి నీ కుటుంబాన్ని తీసుకొస్తున్నప్పుడు పరలోకమందు దేవుడు సంతోషిస్తాడు. మీ బిడ్డలైన వారి యవనస్తులు మీరు గన మీ యొక్క ప్రయారిటీలో ఫస్ట్ గన దేవుడికి ఇచ్చి మీ తల్లిదండ్రులకు లోబడితే మీరు బ్లెస్డ్ చిల్డ్రన్గా, బ్లెస్డ్ ఇంకా యవ్వన బిడ్డలుగా, వివాహమైనాక ఒక బ్లెస్డ్ తల్లిదండ్రులుగా ఉంటారు లోబడితే. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు.
కదా స్వతంత్రం వచ్చింది. దేవుడు కూడా ఆయన రక్షణలో మనకు స్వతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యమైన సమయంలోకి మనమందరం కూడా వచ్చున్నాము. ఈరోజు మన ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ మాత్రమే కాదు, మన యొక్క రిపబ్లిక్ డే కూడా. ఇది 77th రిపబ్లిక్ డేగా ఈరోజు ఉంది. మరి ఈ రోజున ఒక చక్కటి దేశం గురించి ఒక చక్కటి పాడబడడానికి మన మధ్యలో వెరోనికా స్టెల్లా సిద్ధంగా ఉన్నారు. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాము. అందరినీ మీరు చూడమని వేడుకుంటున్నాము. ఎవరైతే నీతి నిజాయితీ కలిగి ప్రభువా, అయా తండ్రి రాజా అందరి పట్ల కూడా ప్రభువా సమానత్వం కలిగి ఉంటున్నారు ప్రభువా, బీదల పట్ల ప్రభువా తండ్రి రాజా నిలబడే వారుగా ఉంటున్నారు ప్రభువా, వాళ్ళందరినీ మీరు చూడండి ప్రభువా. అటువంటి వ్యక్తులకు ప్రభువా పరిశుద్ధమైన దేవ ఉన్నతమైన స్థాయిని మీరు ఇవ్వమని వేడుకుంటున్నాము ప్రభువా. అనేక మంది కలెక్టర్స్గా ప్రభువా, అనేక మంది డాక్టర్స్గా ప్రభువా, అయా తండ్రి అనేక మంది ఉన్నతమైన స్థితిలో ప్రభువా, రాజకీయవేత్తలుగా ప్రభువా తండ్రి రాజా వ్యాపారవేత్తలుగా ప్రభువా మీరు మార్చండి ప్రభువా. మంచి వాళ్ళని మీరు హెచ్చించండి ప్రభువా, కష్టపడే వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా ప్రభువా నా దేశం ఎలా మారాలంటే ప్రభువా జీరో కరప్షన్ కంట్రీగా ప్రభువా, ఎక్కడ కూడా ప్రభువా లంచం అనేది లేని కంట్రీగా ప్రభువా, ఉన్నతమైన దేశంగా ప్రభువా నా దేశంని మీరు మార్చబోతున్నందుకు ప్రభువా ఈ నామానికి మహిమలు 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 మీరే మార్చబోతున్నారు ప్రభువా. ఇదిగో మేమందరం స్తుతించండి ప్రభువా, ఒక ఉన్నతమైన ప్రభువా దేశంగా ప్రభువా మా యొక్క దేశం మీరు మార్చమని మహాపరిశుద్ధమని శ్రమడుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడ కూడి ప్రభువా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. భారతదేశంలో ఎన్నైతే ఉన్నాయో ప్రభువా అనేక చోట్ల మీ సేవ జరుగుతుండగా తండ్రి నైనా వ్యతిరేకంగా పనిచేసే శక్తులు కూడా వస్తామన్నాయి దేవా. వాటన్నిటి కొరకునైనా తండ్రి ఎందుకొరకు అలా జరుగుతుందో మీకు తెలుసు ప్రభువా తండ్రి. వారి వెనకలున్న దురాత్మలు నన్ను పారదోలమని వేడుకొనొచ్చున్నాం తండ్రి దేవా. మనుషులు కాదు కానీ తండ్రి ప్రేరేపించే ఆత్మల కొరకు తండ్రి వాటి నుంచి వెలివేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ సన్నిధిలో మీ పరిశుద్ధత ముందు అవి ఉండకూడదు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. మరొకసారి నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నైనా. ఎక్కడెక్కడైతే సేవ జరుగుతుందో మరింత బలంగా తండ్రి జరగడానికి తండ్రి మీరే నడిపించమని వేడుకొంచున్నాం. అనేక మందిని నడిపించండి అయినా, సువార్థికులు పరిశుద్ధులు ప్రభువా ఎంతోమంది నైనా మీ యొక్క సేవలో జరిగిస్తున్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సేవ బహుగా జరిగించినైనా మరి తండ్రి రెండవ రాకడ సమయంలో అనేక మంది మీ సన్నిధి ఉండడానికి కనబడడానికి సహాయం చేయమని అయినా జరగబో కార్యక్రమం అంతటిని నేను మరొకసారి ప్రభువా మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని దేశమంతా దేవుని బిడ్డలు సుఖంగా బ్రతుకుటకు అనుగ్రహం కలిగించునుగాక. ఆమేన్. రాష్ట్రము గారు వచ్చి మీ ఫొటోస్ చేతిలో తీసుకోండి. మీ అందరి చేతిలో ఫోటో ఉంటే చూపించండి. ఫోటో చూపించండి. అందరు ఫోటో తీసుకోండి. చాలా మంది చేతిలో ఫోటో లేదు. ఈ సంవత్సరం మీ ఫ్యామిలీ బాగుండాలా వద్దా? విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, ఫాస్టింగ్లో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైన దేవుని హస్తం మనకు తోడుగా ఉండబోతుంది. ఆరోగ్యం కావాలా దేవుని బిడ్డలారా? ఎవరో ఒకసారి ఏదో ఒక చిన్న సమస్య అయినా, ఒక వ్యాధి అయినా ప్రతి శరీరంలో ఉంది. ఈ కొత్త సంవత్సరంలో వ్యాధి అనే శాతాన్ని మనం తరిమి కొట్టాలా? పరిశుద్ధ పాదములో మేము వచ్చి ఉన్నాము దేవా. ఈ కొత్త సంవత్సరములో
మా ఫ్యామిలీ బాగుండాలని ప్రభువా ఉపవాసముతో మేము ఇక్కడ ఉండేది నీకు తెలుసు తండ్రి. ప్రభా, మేము మీ దగ్గర అడిగేది ఒక్కటే, ఈ సంవత్సరములో మా ఫ్యామిలీలో ఎవరికి ఏ అపాయం రాకూడదు రాజు, ఎటువంటి కీడు రాకూడదు తండ్రి. ఉన్నతమైన దేవాన్ని నా ప్రార్థన ఆలకిస్తాడని వాళ్ళ నమ్మకాన్ని చూడండి. వాళ్ళ విశ్వాసానికి ప్రతిఫలం ఇచ్చే దేవానికి వందనాలు. ఈ సంవత్సరం ఆ ఎల్జిఎం సంఘములో ఉండే ప్రతి బిడ్డలు దీవించబడబోతున్నారు. పరలోకంలో ఉండే ఐశ్వర్యమును నా పరమ తండ్రి ఇవ్వబోతున్నాడు. నైనా ప్రతి ఆశీర్వాదమును పరమ నుండి దిగి వస్తుంది అన్నావు. అవును రాజా, నీ వైపే మేము చేతులు ఎత్తుతున్నాము తండ్రి. ప్రభా, నా సహాయకుడు నువ్వే, నా ఆశ్రయము నువ్వు మాత్రమే తండ్రి. ప్రభా, ఎవరెవరు కష్టములో కన్నీరులో ధన విషయములో ఎలాగనే అర్పతం చేయగలిగిన దేవుడి దగ్గర మనం వచ్చి ఉన్నాము, మన ఆరాధించాలని దేవా. ప్రభా, ఈ లోక మనుషుల్లాగానైనా తంచి నిన్ను బాధ పెట్టకుండా సర్వోన్నతమైన తంచి ప్రతి ఫ్యామిలీని ఆశీర్వదించుము. ఉపవాసములో ఉండి మన కుటుంబాల కోసం మనము భారం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ కుటుంబాలు ఇప్పుడు ఎవరి చేతిలో అప్పగించారు? మీ పిల్లల్ని ఎవరి చేతికి అప్పగించారు? మీ కొంతమందికి భర్త మీద ఈయన దారి తప్పుతాడా అనే డౌట్ ఉంటుంది చూడు, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఆయన దారి తప్పడు. కొంతమంది భార్య మీద ఈమె ఎట్ట ఉండబోతుంది, ఏమీ ఎదగలేదే తెలివి, ఈ లోకంలో ఎట్ట ఉండబోతుంది అనే వాళ్ళకి చెప్తాను, మీ భార్యకి ఏం కాదు, మంచి తెలివిగా క్రియ చేయబోతున్నారు. సో ఒంటరిగా ఉండేవాళ్ళు, మేము ఒంటరిగానే ఉన్నామే, మాకు సరైన తోడు లేదే అని బాధపడే వాళ్ళకు 40 ఏండ్లకు ఇస్సాకుకు దేవుడు మంచి భార్యనిచ్చాడంట. మనం ఏమనుకుంటాం, ఇంకేముంది 20 ఏండ్లు హ్యాపీగా ఉండబోతాడేమో అనుకున్నాం. కానీ 20 ఏండ్ల తర్వాతే 2 పిల్లలు పుట్టారు ఆయనకి. దాదాపు 180 ఏండ్లు ఇస్సాకు బతికాడు. 180 పైన అంటే 140 ఏండ్లు ఫ్యామిలీ లైఫ్ ఎవరిది? ఇస్సాకు. నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. అందరికీ చేర్చుమా వాక్యపు వాగ్దానమా, అందరికీ చేర్చుమా వాక్యపు వాగ్దానమా. కలతవాపుమా కన్నీరు తుడుగుమా. ఇంతసేపు ఆగావు, కొంతసేపు ఆగితే చాలా బాగుంటుంది. చెప్పండి ఈ మాట. మనము దేవునికి సొత్తైన ప్రజలని మనం మర్చిపోతున్నాం. మీరు ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించారో మీరు వన్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. మనం ఎందుకు కుటుంబమును చాలా చాలా ఫోకస్ చేస్తున్నామంటే, మీరు దేవుని కుటుంబంలోనికి వచ్చి ఉన్నారు. ఎవరి కుటుంబంలో వచ్చున్నారు? చెప్పండి. నేను దేవుని కుటుంబము. మీరు ఎవరి కుటుంబమా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు దేవుని కుటుంబం. ఎట్టా పక్కన వాళ్ళు మనోళ్ళే కాబట్టి మనము భయపడకూడదు. దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఎందుకు సాతాను చేత దాడి చేయబడుతుంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు కుటుంబాలు సాతాను చేత దాడి చేయబడుతుంది? మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మకుండా పోండి. మీరు క్రీస్తుని అంగీకరించండి, అంగీకరించకుండా ఉండండి. కానీ ఫ్యామిలీ మాత్రం అండర్ అటాక్. తల్లిదండ్రులు విశ్వాసంలో ఉంటారు, పిల్లల వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. పిల్లలు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడం వల్ల, అపవిత్రమైన పనులు చేయడం వల్ల తల్లిదండ్రుల సాక్ష్యము ఒక పక్క పోతుంటే మనోవేదన ఒక పక్క. ఆమె అంత బాగా చెప్తుంది, ఆయన అంత బాగా మాట్లాడతాడు. వాళ్ళ పిల్లలు చూసారా? శత్రువు పర్ఫెక్ట్ ప్లాన్తో మన కుటుంబాల మీద దాడి చేస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. ఎందుకు కుటుంబాల మీద సాతాను దాడి చేస్తున్నాడు? హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఒక విషయమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 19వ వచనం చదవగా విందాం. కాబట్టి మీరిక మీదట మీరు పరజనులను పరదేశులనై ఉండక పరదేశులను కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు వీడు అందరినీ అటాక్ చేస్తున్నాడు అది తెలుసుకోవడానికి ముందు ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరంట? దేవుని కుటుంబంలో ఒక్కరుగా ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకో వచనం ఉంది, మొదటి అధ్యాయం 4-5 వచనం. ఎఫెసీయులు మొదటి అధ్యాయం. తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. బాగా తెలుసుకోవాలి. పోయిన ఆదివారం మనం వాక్యం విన్నాం. యేసు ప్రభుని దేవుడు ఎప్పుడు ప్రిపేర్ చేశాడు? జగత్తు పునాది వేయబడకముందే. అప్పుడు మన కథ ఏమి? ఇక్కడ ఏం చెప్తుంది? మిమ్మల్ని కూడా దేవుడు ఎప్పుడు రెడీ చేసేసాడంట? జగత్తు పునాది వేయబడకు ముందే. దేవుడు తనకని ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటున్నాడు. మొట్టమొదటగా యేసు ప్రభుని మనం చూస్తున్నాం. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన్ని రెడీ చేసినట్టే ఆయన ఫ్యామిలీలో ఎవరెవరు ఉండాలి. ఆమె ఏం సంతోషంగా లేదు ఎవరు? పాస్టర్ ఒకలాగా తల తిరుగుతున్నట్టు ఉంది పాస్టర్. హల్లెలూయా. మంచిది చెప్పండి పక్కన వాళ్ళు చూసి, మంచిది మంచిది. శత్రువుని ఓడించబోతున్నారు మీరు ఇప్పుడే. హల్లెలూయా హల్లెలూయా. 15 నిమిషాలు ఓర్పు పట్టారనుకో, మంచి సందేశము ఆశీర్వాదంతో ఇంటికి పంపిస్తారు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఫ్యామిలీలో ఒకరుగా చేసుకునేసాడు. అప్పుడు మీరు ఎవరి ఫ్యామిలీలో ఒకరుగా ఉన్నారు? ఆమె. ఎప్పుడు మీరు ఎన్నుకోబడ్డారు? పోయిన వారమే సార్ నేను బాప్తిని తీసుకుందని మీరు అనుకుంటున్నారు. ఒక 5 ఏండ్ల ముందే సార్ నేను రక్షణ పొందిందని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కానీ ఫ్యూచర్ అంతా చూసేసి తన పుస్తకంలో ఏం చేసేసాడంట? మన పేర్లని ఆయన పుస్తకంలో మీరు పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందే మీ పేరు రాయబడింది. హల్లెలూయా. నా పేరు ఎప్పుడు రాసి ఉంటాడు దేవుడు? ఇలాగా కే డానియల్ అబ్రహాం అనే పేరు ఎప్పుడు దేవుడు రాశాడు చెప్పండి? ఇప్పుడు నాకే ఈ డానియల్ అబ్రహాం అనే పేరు 2001 ఆ పీరియడ్లోనే నాకు ఫైనల్ అయింది. అంతకుముందు డానియల్ ఉన్నింది, తర్వాత డానియల్ అబ్రహాంగా మారింది. ఈ పేరు నాకు ఖరారయ్యి నాకు గవర్నమెంట్ రిజిస్టర్ ప్రకారంగా ఈ పేరు మారడానికి ఎప్పుడు 2013, 14 ఆ ప్రాంతంలోనే అయ్యింది. బాగా గమనించాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఫైనల్గా అవడానికి. అయితే దేవుని పుస్తకంలో ఈ పేరు ఎప్పుడు రాశాడంట దేవుడు? జగత్తు పునాది వేయబడక ముందే. అప్పుడే నిన్ను సిద్ధపరిచేశాడు. హల్లెలూయా. అప్పుడు ఏమర్థం? దానికే దేవుడు ధైర్యంగా ఉన్నాడు. వీళ్ళంతా ఎప్పుడు దారి తప్పరు, రావాల్సిన టైంకి కరెక్ట్గా చర్చికి వచ్చేస్తారు. మనకేమో టెన్షన్, మా కొడుకు ఇంకా రక్షణ పొందలేదు, మా కూతురు ఇంకా మారలేదు, మా బంధువులు ఇంకా మారలేదని మనం టెన్షన్ పడుతున్నాం. దేవుడు చూస్తున్నాడు, అదంతా టైంకి వస్తారు మా. నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి చూసేసాను. 2 days తర్వాత, 2 months తర్వాత, 2 years తర్వాత, 5 years తర్వాత వాడు నీకంటే ఎక్కువ భక్తుడుగా, ఆమె నీకంటే ఎక్కువ భక్తురాలుగా ఈ దేవాలయములో నింపబడి దేవునికి పెద్ద సేవ చేస్తారు. హల్లెలూయా. మనం దేవుని ఫ్యామిలీలో ఒక పార్ట్. మనం ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దేవుని పుస్తకంలో మన పేరు రాయబడింది, మనం చూడవచ్చు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కొంతమందికి భయం, నా మీద 666 ముద్ర పడిపోతుందేమో,
నేను దారి తప్పుతానేమో. దేవుడు చెప్తున్నాడు, నా బుక్కులో పేరుండేవాడు ఎవడు దానికి లొంగడు. బుక్కులో పేరుండాల. శిష్యులు సంతోషపడి, అయ్యా దురాత్మలు మాకు లోపడుతున్నాయి అంటే యేసు చెప్పాడు, దానికంత సంతోషపడపాక బుక్కులో పేరుందా? పక్కన వాళ్ళు చూసి అడగండి, బుక్కులో పేరుందా? ఉంది సార్, రూల్డ్ పేపర్ నోట్లో నా పేరు రాసుకున్నాను, జీవ గ్రంథంలో. నేనేడ చూశాను సార్, పరలోకం పోయి అది ఒకరోజు దాంట్లో నా పేరు ఉందా లేదో తెలుస్తుంది, ఒకరోజు తెలుస్తుంది. బాగా తెలుసుకోవాలా? ఇప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడా లేదా? ఫస్ట్ వన్. నువ్వు ప్రార్థిస్తే సృష్టి దురాత్మలు లోబడుతున్నాయా లేదా? చెప్పండి. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడా లేదా? ఇప్పుడు నువ్వెందుకు ఈ మాట వింటున్నావు? నీ పేరు ఎక్కడ రాయబడి ఉంది? జీవ గ్రంథంలో. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని. తెలుగులో ఇలా ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఫర్ వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. అంటే దానికి ఏమిటి అర్థం అంటే, దేవుడు చేసిన దాంట్లోనే గొప్ప ఒక క్రియేషన్ ఎవరంటే మనమే అంట. ఇదంతా ఓకే సార్, ఇంకోటి చూపిస్తాను రండి. లోపల తీసుకెళ్ళి కొన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఈ షోకేస్లో పెట్టారు, ఎందుకు బెడ్రూమ్లో పెట్టారంటే బాగా తెలుసుకోవాలా. దేవునికి శ్రేష్టమైనదిగా నువ్వు నేను ఎంచబడి ఉన్నాము. మాస్టర్ పీస్ అంట. సరే, మరి ఎందుకు సాతాను మనల్ని అటాక్ చేస్తాడు? చదువుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. చూడండి, పరలోక రాజ్యం అనేది విత్తనాలు విత్తేదంట. చెప్పండి, విత్తేది. చెప్పండి, విత్తనాలు విత్తేది. ఆమేన్. బైబిల్ చెప్తుంది 37వ వచనము 37, 13లో 37, 13లో 37 దాంట్లోనేమ్మా, అదే పట్టుకో. అందుకైన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనం, భూమిలో దేవుడు విత్తనాలు విత్తుతున్నాడంట. ఆయన విత్తిన మంచి విత్తనాలు ఎవరు? చెప్పండి, ఎవరు? మీరే అని చెప్పండి గట్టిగా. మీరే పాస్టర్ అని చెప్పకూడదు, మేమే అని చెప్పి మీరు చెప్పాలా. ఆమేన్. దేవుడు విత్తిన మంచి విత్తనాలు ఎవరంట? దేవుడు మిమ్మల్ని విత్తి ఉన్నాడు. అయితే చెడ్డ విత్తనాలు వేరే వాడు వచ్చి విత్తాడంట. 25 to 27. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయేను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడేను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగేది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అప్పుడు శత్రువు ఎవరు? 39వ వచనం 39. వాటిని విత్తిన శత్రువు అపవాది. హల్లెలూయా. కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దేవదూతలు. అప్పుడు శత్రువు కూడా ఏం చేస్తున్నాడు? తన విత్తనాల్ని ఈ భూమిలో విత్తుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు విత్తుతున్నాడు. చెప్పండి, దురాత్మలు విత్తుతున్నాయి. మనమేం చేయాలా? బైబిల్ చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8.
మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో మనుష్యులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అప్పుడు మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుడు విత్తుతున్నాడు, దురాత్మలు విత్తుతున్నాయి. దేవుని బిడ్డలైన మనం కూడా, పాపులైన వ్యక్తులు కూడా, అప్పుడు ఎవరు ఏమి విత్తుతారో దాన్నే దేవుడు మంచిదాన్ని విత్తుతున్నాడు, మంచిది పంట కోయబోతున్నాడు. సాతాను చెడ్డది విత్తుతున్నాడు, చెడ్డది కోయబోతున్నాడు. అప్పుడు మనం ఎవరు? ఈరోజు ఉపవాసం ఉండే దేనికి? ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మనం సంఘానికి వస్తున్నాం? ఈరోజు చాలామంది నిర్లక్ష్యంతో తమ రక్షణ కృపను కోల్పోతున్నారు. ఈరోజు ఆశీర్వాదం ఎవరికి దూరంగా లేదు. ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదంటే వారు తమ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేదు. నీకు సొంతమైన దాంట్లో నువ్వు ఆనందపడట్లేదు. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతోషపడట్లేదు. దేవుడు విశ్వాసము ద్వారా క్రియ చేస్తున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలా, ఆశ్చర్యాలు చేయాలంటే మీకు విరోధమైన శక్తులను మీరే బంధించాలా. ఎవరు బంధించాలా? మీరే బంధించాలి. అపవాదికి ఒకటే పోరాటం. వాడు ఎందుకు తెలుసా? కుటుంబం అంటే వాడికి నచ్చదు. ఫస్ట్ వన్ ఏమిటంటే సాతాను ఎప్పుడు ఒంటరోడే. ఆదాం ఒంటరిగా ఉన్నంత వరకు ఏం రాలేదు. ఏదైనా తోటకు వాడు వచ్చాడా? వచ్చి ఉంటాడు, కానీ ఏం చేయడు. వాడు ఒంటరిగా ఉన్నాడు, మేడు ఒంటరిగా ఉన్నాడు. బాగా తెలుసుకోవాలా. బ్యాచులర్గా ఉన్నప్పుడు ప్రాబ్లమే ఉండదు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం ఉండదు. ఎక్కడ సమస్యలు ఉండదు. ఫ్యామిలీ అయిన తర్వాత ఒకటే సమస్య. చాలామంది చెప్తారు పెళ్ళే చేసుకోకూడదురా. అందరికీ అడ్వైస్ ఏం చెప్పేది? అబ్బాయిలు చాలామంది, లేడీస్ ఎవరు చెప్పేది లేదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీని. ఒకడు దొరికినాడు రా అని చెప్పి శాతాన్ చేతిలో వాళ్ళు చిక్కి ఫ్యామిలీనే తోస్తూ ఉంటారు. రోజుకు ఒక ఐడియా ఒక్కొక్క సాతాన్ వచ్చి ఇస్తూ ఉంటే దాన్ని అంతా ఫాలో అవుతూ ఉంటుంది. అయితే జెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే జెంట్స్ శరీరంతో మూవ్ అవుతాడు. దేంతో మూవ్ అవుతాడు? బాడీ. కడుపు నిండా తింటాడు, బాగా నిద్రపోతాడు, శరీరానికి ఏమేం కావాలో ఓకే. లేడీస్ మైండ్తో మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు బాగా తినకపోయినా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళు అనుకున్న పనులు జరగాల, మనస్సు తృప్తిగా ఉండాల. మీరు ఇప్పుడు టైం 1 గంట అయింది కదా, చాలామంది జెంట్స్కి అలారం కొడతా ఉంటుంది. లేడీస్కి ఉండదు. కుటుంబం ముఖ్యం అయ్యా, కుటుంబం ముఖ్యం. చాలామంది లేడీస్ ఎలా ఉంటారంటే మీరు చూసి ఉంటారు, జెంట్స్ తినువే నీకు తలనొప్పి వస్తుంది, హెడ్ ఎక్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, తిన్న ఇంకా కొన్ని 2 పనులు ఉన్నాయని చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ పని అయిపోతే నేను తినొచ్చు నెమ్మదిగా అని. జెంట్స్ బాడీతో మూవ్ అవుతూ ఉంటారు. వాడికి తట్టుకోలేడు. పని అంతా వదిలేమా, టైం అయిందిమా, టైం అయింది, నీకు దండం పెడతా అట్ట చెప్తాడు. తర్వాత ఆ గుడ్డు ఆ భోజనము టక తినేసి మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతాడు. ఈమెమో 4 గంటలకు భోజనం చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే బాడీతో మూవ్ అయ్యేవాడికి మైండ్తో మూవ్ అయ్యే వాళ్ళతో దేవుడు ముడిపెట్టాడు. బాడీతో మూవ్, ఈ శరీరం చూడండి ఇది తప్పుగా కోరుకుంటుంది. మనసు చూడండి అది వేరేలా కోరుకుంటూ ఉంటుంది. మీరు మనసు స్ట్రాంగ్ పెట్టుకొని బాడీ వీక్ చేసుకున్నారనుకో మీకు అల్సర్, హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తుంది. దానికే దేవుని బిడ్డలుగా ఉంటున్న మీరు మొదట తెలుసుకోవాలా, వీళ్ళు ఇద్దరు కలవాలి, బాడీ మైండ్ కలవాలి, భార్యాభర్తలు ఐక్యంగా ఉండాలి. ఒక దురాత్మ అనేది, ఒక సాతాన్ అనేది ఒంటరివాడు. వాడికి ఇద్దరు కలిసి ఉండేది ఎప్పుడు కూడా చెప్పాలి, త్వరగా అయిపోతుంది చెప్పాలి, కలిసి ఉండలే. దానివల్ల ఒంటరోడు కాబట్టి ఫ్యామిలీలో కూడా పెళ్ళి ఉంటుంది, భర్త ఆ సైడ్, భార్య ఈ సైడ్ ఉంటున్నారా? మీరు చాలామంది మీరు చూసుంటారు, లేకపోతే ఉండుంటారు. 3 రోజులు హ్యాపీగా ఉంటే 4 రోజులు ఇద్దరు విడిపోయి ఉంటారా? బాగా తెలుసుకోవాలా. మీ ఇంట్లో ఎవరున్నారు? వాడు వచ్చాడు. డివైడ్ చేసి పాలసీ ఎవరిది? సాతాన్ది. దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని బిడ్డలారా, రెండవది ఫ్యామిలీ అంటేనే
లవ్. ఏమండి? లవ్. లవ్తోనే ఫ్యామిలీ రన్ చేయాలా? ఏయ్ అని ఎంత కుదరదు. అన్న వాళ్ళంతా పడిపోయింది మనం చాలా చూస్తుంటాం. స్టార్టింగ్లో భర్త, నా భార్యను చూస్తావా, ఒక్క నిమిషం ఉండు, కాఫీ అంటారు, పరిగెత్తి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమనుకుంటారని ఈయన ఆలోచించాడు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నీ కొవ్వు తగ్గిస్తానుండ్రా, 2 నెలలు పోనీ, నీ కొవ్వు తగ్గిస్తారు. వాళ్ళ మైండ్ అంతా అలాగే ఉంటుంది, మైండ్ వాయిస్. ఒక 6 నెలల తర్వాత అంటే ఈయన కాఫీ తీసుకొస్తా ఉన్నాడు. ఏమి మైండ్ ముందు బాడీ ఏమి చెప్పండి, నోరు తెరిచి. ఇది బాడీ టైంకి అదే జరిగిపోవాలి. జరగకపోతే వీడు ఇది వేరేది ఇక్కడ కోరుకుంటా ఉంటాడు. ఏమి ఇంట్లో భోజనం సరిలేదంటే అదేలాగే శరీరానికి కావాల్సింది తనకి రాకపోతే ఈ భర్త ఊరంతా తిరుగుతూ ఉంటాడు. స్త్రీలు అలా కాదు. ఎంత క్రమశిక్షణ, ఎంత మైండ్ కంట్రోల్లో ఉంటుంది. లాస్ట్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఎప్పుడు దాకా? ఇంకా తట్టుకోలేమురా అనేటప్పుడు అంత దాకా వెళ్తూ ఉంటారు. ఎవరు? లేడీస్. ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలంటే ఫ్యామిలీలో ఏముండాలా? లవ్. చెప్పండి. పక్కన మీ భార్య ఉండుంటారు, ఆ కుడి చేయిని కొంచెం పట్టుకోండి. హల్లెలూయా. మనల్ని ఎవ్వరు విడగొట్టలేరు. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ మాడు కూర్చోంది. ఏమియా నువ్వు? ఇప్పుడు నేను ఎవరిని పట్టుకునేది? ఆత్మలో మనం కలుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ వన్ ఏమండి? సాతానుకి ఎందుకు ఫ్యామిలీ నచ్చదు? వాడు ఒంటరోడు. చెప్పాలా? ఆన్సర్ తెలుసుకోవాలా? వాడు ఒంటరోడు. దానివల్ల ఎవరిద్దరు కలిసినా నచ్చదు. రెండవది, ఫ్యామిలీలో ఏముంది? లవ్, ప్రేమ ఉంది. చెయ్యి వదిలేస్తారా? అప్పుడే వదిలేస్తాడట. ఇంకా చాలా దూరం పోవాలా. పట్టుకోండి వీలైతే. రెండవది ఫ్యామిలీ. మూడోది ఏమిటంటే సాతాను వల్ల కాని పని ఈ 3. వాడు ఫ్యామిలీగా ఉండలేడు, వాడి దగ్గర లవ్ ఎప్పటికి చంపినా రాదు. మూడోది ముఖ్యమైనది, నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేసేది. ఒక్క ఫ్యామిలీ మాత్రమే నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేసేదానికి. మనం ఎలాగా పరిశుద్ధులమో బైబిల్ చెప్తుంది, మనకు పుట్టే బిడ్డలు పరిశుద్ధులంట. బర్త్ పుట్టినప్పుడే పరిశుద్ధులంట. ఇది వాడు తట్టుకోలేడు. సాతాను భరించలేని వ్యక్తి ఒక పరిస్థితి ఏదంటే దేవుని బిడ్డలకు పిల్లలు పుట్టడం. వాడికి ఎంత దుఃఖం వస్తుందంటే నీ పిల్లల మీద చాలా కోపంగా ఉంటాడు వాడు పెళ్ళైన వరకు ఒక స్థాయి ఉంటుంది వాడి దాడి. పిల్లలు పుట్టేశారంటే దయచేసి చెప్తున్నాను, ముఖ్యంగా హస్బెండ్స్కి చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. పిల్లలు కనేసి రేపు నీ జీవితాంతం ఏడుస్తావు. నీ బిడ్డల మీద వాడు ఎంత ప్లాన్తో, పక్క ప్రణాళికతో కాలేజీలకు వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా, వాడు చూస్తూ ఉంటాడు. మీ కుటుంబాల్లో మీ బిడ్డలను సాతాను టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసి ఉన్నారు, దీన్ని ఆపకండి. బాగా తెలుసుకోవాలా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దానికే ఈ సంవత్సరం అంతా మనం క్షేమంగా ఉండడానికి మనం ఈరోజు ఉపవాసం ఉంటున్నాం. దేనికోసం? ఎవరి కోసం ఉంటున్నాం? చెప్పండి. పక్కన వాళ్ళు చూసి అడగండి, ఎవరి కోసం ఉంటున్నారు? ఎవరి కోసం ఉంటున్నారు? నా కోసం కాదు, నన్ను వదిలితే ఎస్కేప్ అవుతాను అన్నట్టు వద్దు. మీరుండేది మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబం కోసం. బాధ్యత కలిగి ఉనండి ప్రతిరోజు. ఈరోజు ఫోటో ఎందుకు తెలుసా ఇచ్చాము? ఎంత అందంగా ఉన్నారు కదా ఫోటోలో, స్టైల్గా ఫోటోలు. నేను రేపు చూస్తా, అందరూ స్టైల్గా ఫోటో ఇట్టే నవ్వుతా. అదేలాగే ఉండాలి ఫ్యామిలీ. ఎప్పుడు? యేసు రాకడ వరకు మన కుటుంబాలు అలాగే ఉండాలి. ఆమేన్. ఒక్కొక్కరు ఫోటోలు చూడండి ఎంత స్టైల్గా పట్టుంటారంటే, అంత మేకప్తో పోయి ఉంటారు. ఇదేలాగా ఉండాలా కాదా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. అప్పుడు మన కుటుంబంలో 2 ముఖ్యమైన విషయాలు మనం ఫాలో అవ్వాలి. ఇది మాత్రం మీ జీవితాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళకూడదు, మనసులో రాసుకోండి. మొదటిది, ఫస్ట్ వన్, మీ దేవుడు ఎవరు అనేదాన్ని మీరు నిర్ణయించుకోవాలా. ఎవరు చెప్పిందన్నా మీరు వినొచ్చు,
కానీ ఒక్క విషయం మాత్రం మీ జీవితంలో ఒప్పుకోకూడదు. మొదటిది ఏమిటంటే మీ దేవుడు ఎవరు మీరే నిర్ణయం తీసుకోవాలా. నువ్వు ఎవరిని ఆరాధన చేయాలా, ఎవరిని స్తుతించాలా? డబ్బు కోసమో, పదవుల కోసమో, ఆస్తుల కోసమో, ప్రలోభాల కోసమో, 10 మందికి భయపడో, అమ్మకు భయపడో, తమ్ముడికి భయపడో, బంధువులకు భయపడో, జాతి భయపడో, క్యాస్ట్ సిస్టమ్ వల్ల, లేకపోతే రాజకీయ నాయకులకు భయపడో నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు ఓన్ డిసిషన్ తీసుకోవాలా. నీ దేవుడు ఎవరు నీ ఇష్టం, ఫస్ట్ వన్. రెండవది దేవుని బిడ్డలకు నేను చెప్తున్నాను, రెండవది నీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలా. ఇంకో విషయం, మీరు ఎప్పుడు కూడా రక్షణ లేని కుటుంబములోంచి మీ బిడ్డల్ని తీసుకోకండి. ముఖ్యంగా అబ్బాయిలకు చెప్పి పెంచండి. ఎవరింట్లో అబ్బాయిల సంతానం ఉందో ఆ పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, రక్షణ లేని ఇంట్లోంచి బిడ్డలు ఇంటికి రాకూడదు. ఎందుకు పాస్టర్, అది ఎందుకు ముఖ్యం అంటే, మనం దేవుడితో ఒక నిబంధన చేసుకొని ఉన్నాం. ఏం చేసుకొని ఉన్నాం? నిబంధన. మనం ఎప్పుడైతే అన్యులను వివాహం చేసుకుంటామో మనం దేవుడితో ఉంటున్న నిబంధనను బ్రేక్ అవుతుంది. ఆ క్షణం దేవుడు మర్యాదను మనం పోగొట్టినట్టు అవుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలతోనే మన యొక్క తోడును కలిగి ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు కోరుకునేది. మనము మన ఇష్టానుసారంగా మనసు కోరుకున్నట్టు వివాహాలు చేసుకుంటే ఏమవుతుందంటే, దేవుడికి మనం ఏ సంకేతం ఇస్తున్నామంటే, దేవా నాకు నువ్వు ముఖ్యం కాదు, నాకు నా మనసులో నా శరీర ప్రకార ఆలోచనలే ముఖ్యమని చెప్తున్నట్టు అవుతుంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దాన్ని బ్రేక్ చేయకూడదు. ఏమేమండి 2 విషయాలు ముఖ్యమైనది. ఒక మనిషిగా దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. నీ దేవుడు ఎవరు, రెండవది నీ లైఫ్ పార్ట్నర్ ఎవరు. ఖచ్చితంగా మనం దేవుని రక్షణలోనే ఉండాలి. మూడవది ముఖ్యమైనది, భార్యాభర్తలు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎంతమందికి మీ భార్య కంటే మీ కొడుకు చాలా ఇష్టం? నిజంగా చేతులు పైకి ఎత్తండి. నా భార్య కంటే, అబద్ధంగా ఎత్తకూడదుమా, మీ భర్త కంటే మీ భార్య కంటే ఉండేదే ఆ బిడ్డ కోసమే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. నా భార్య కంటే, నా భర్త కంటే నా బిడ్డలే నాకు ముఖ్యం. చేయి పైకి ఎత్తండి. ఉన్నారు, చూసావా? నువ్వు పెద్ద పాపం చేస్తున్నావు. అందరూ వాళ్ళని పాపిగా చూడాలి మనం. యు ఆర్ ఎ గ్రేట్ సిన్నర్ అగైన్స్ట్ గాడ్. ఎందుకంటే నువ్వు ఎంత నీ పిల్లల్ని ప్రేమించినా వాళ్ళిద్దరూ ఒక శరీరము. ఒక శరీరమా? తల్లి బిడ్డ ఒక శరీరమా? చెప్పండి సమాధానం. కాదు. సరే, ఎవరు నాకు నా భార్య కంటే కూడా మా అమ్మా నాన్నే ముఖ్యం అనే వాళ్ళకి నేను అడుగుతాను. లేడీస్ అంతా ఖుషీగా ఉంటారు. హల్లెలూయా, ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎత్తరు. చాలా తెలివి మీకు. చూడు, పెళ్ళి 20 ఏండ్లు అయినా నేను మా అమ్మ మాట వింటాను. ఇను తప్పులేదు. రేపు నీ కొడుకు పుడతాడు, అదేలాగా చెప్తాడని మీరు అనుకుంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే, మనం మన తల్లిని గౌరవిస్తాం, తండ్రిని గౌరవిస్తాం. కానీ వాళ్ళు మళ్ళా సెపరేట్, మళ్ళీ వీళ్ళిద్దరే మళ్ళీ ఎవరు ఉండబోతారు? వీళ్ళిద్దరే. ఆమె. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాండింగ్. ఈ యొక్క బాండింగ్ అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తలుగా ఉండేవాళ్ళు ఒక్క శరీరంగా ఉండాలి, ఒక్క మనసుతో ఉండాలి. కొంతమంది చెప్పొచ్చు, నా భర్త పోయినాడు సార్, ఇంకేం సార్ ఒక్క మనసు. నీకు నేను వాక్యమే చెప్పలే. నువ్వు పెద్ద మనిషిగా ఉండి ఆశీర్వదించు నీ కుటుంబాన్ని, నేను దీని గురించి చెప్పలే. కొంతమంది చెప్పొచ్చు, నా భర్త వెళ్ళిపోయాడు సార్, వాడిపోయి ఆడబట్టుకొని ఆడొచ్చాడు. దీన్ని మనం మార్చలేం. ఈడ ఉండే వాళ్ళకు నేను చెప్తున్నాను, మార్చలేని విషయాన్ని మనం ఏం చేయలేం. భర్త వెళ్ళిపోయాడు, భర్త చనిపోయాడు, దీన్ని మనం మార్చలేం. ఉండే బిడ్డలు, పెళ్ళైన బిడ్డలు, మీరు జాగ్రత్తగా గడపండి. నీ భర్తను గౌరవించండి, నీ భార్యను మర్యాద చేయండి.
ఈ కుటుంబము ఐక్యపడి మీ మధ్యలో ఎవరుండాలా? మీరు మీ భార్యను అవమానపరిచిన ప్రతిసారి దేవుడు దుఃఖపడుతున్నాడు. మీ భర్తను ఘనహీనత చేసిన ప్రతిసారి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇది పెద్ద పాపం అని మీకు తెలియదా? మీకు తెలియదు. ఇదంతా పెద్ద పాపమా, నేనేమైనా అపచారం చేస్తున్నానా, పాపాలు చేస్తున్నానా, ఇదే మాట్లాడతారు. దేవుడు చెప్పిన మాటకు లోబడకపోతే నువ్వు పాపమా కాదా? అది ప్రియమైన వారలారా, మనమే దేవుని మాట వినకపోతే ఎవరు వింటారు? మీరిద్దరూ ఒక్క శరీరం, ఒక్కరుగా మనం ప్రారంభిస్తాం జీవితాన్ని. మనకు ఒక తోడు వస్తుంది. అట్టే 50-60 ఇయర్స్ కలిసి జీవిస్తాం. మధ్యలో పిల్లలు పుడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్లి చేస్తాం, వాళ్ళకి మనవడు మనవరాలు అందరూ అలాగే వస్తూ ఉంటారు. అట్టే పోతుంది. ఆఖరిగా ఆ తోడు విడిచి వెళ్ళిపోతుంది. ఈ లోకయాత్ర ముగించుకొని మళ్ళా ఒంటరిగానే జీవితం ఎండ్ అవుతుంది. కేర్ఫుల్. ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క ఇష్టం ఇది. హల్లెలూయా. మీ కొడుకును మీరు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? తప్పులేదు. మీ కుమార్తెను మీరు ప్రేమిస్తే ఎవరు ప్రేమించకపోతారు? అందరూ ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోవాలా, కుటుంబ విలువల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారు? భార్యకు చేయాల్సిన అన్నీ చేస్తారు, బయట తిరగడం మొదలు పెడతారండి. ఇది ఎంత పెద్ద పాపం అంటే, వాళ్ళ ఇంట్లో శాతాను దూతలు ప్రవేశించే ఒక పెద్ద పాపం చేస్తూ ఉంటారు. పుట్టింది మేము ఇష్టానుసారంగా వ్యవహరించడానికని కుటుంబ లాని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన శరీరమును తన భార్య కాకుండా ఇతరులతో సంబంధం కలిగి ఉంటాడో, అతను ఆ ఇంటికి శాపాలను తీసుకొస్తున్నాడని తెలియదు. వీడేమనుకుంటాడంటే, నేనే కదా తప్పు చేస్తాను, నా పిల్లలకంతా డబ్బులు ఎత్తిపెట్టాను, ఆస్తులు ఎత్తిపెట్టాను, కావాల్సినన్ని అన్నీ చేశాను. చాలా చాలా తప్పు. నీ పిల్లలు ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎప్పుడైతే ఒకరితో కలిసి జీవించి నువ్వు ఉంటున్న తరుణంలో వాళ్ళని విడిచిపెట్టి ఇంకొకరితో అక్రమ సంబంధాలు కలిగి ఉంటారో, వాళ్ళు ఎలాంటి పాపం చేస్తున్నారో తెలుసా? అపవాదికి ఛాన్స్ ఇస్తున్నారు. వారు జీవితంలో వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టి, నన్ను క్షమించు, నా పాపాలు పోని అని ఎంత మొరపెట్టినా వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కృప రాదు. ఎందుకంటే మరల తెల్లవారితో లేసి ఎవరితో సంబంధం పెట్టుకోపోతారు. వాళ్ళు పాపమును విడిచిపెట్టకుండా ఇది కొనసాగిస్తూ ఉంటారు. అది చేయడం ఎంత పెద్ద నాశనానికి తీసుకొస్తుంది తెలుసా? ఫ్యామిలీని కాపాడుకోండి. నువ్వు అక్రమ సంబంధాలు, అపవిత్రమైన సంబంధాలు, స్త్రీలు కూడా ఈ మధ్య తయారయ్యారండి. బాగా ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటే, అసలు పురుషులన్నా ఒకరిద్దరు, స్త్రీలైతే విపరీతంగా ప్రారంభించేసి కనబడతా ఉన్నారు మనకి ఈ రోజుల్లో. నేనేం చెప్తానంటే, అలాంటి బుద్ధి మన లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా త్వరగా వివాహం చేసుకోండి. బైబిల్ మనకి చెప్తుంది, మీకని ఒక తోడు పెట్టుకోండి. ఇలా అపవిత్రంగా ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు నేను చూసున్నాను. చిన్న వయసులో ఆ తల్లి చేసే పాపం వల్ల ఆ చిన్న బిడ్డల్ని చూసి, మీ అమ్మ గురించి నేను చెప్పేదారా అని బూతు మాటలతో ఆ బిడ్డల్ని అవమానపరిచేది, అక్రమ సంబంధం కలిగిన వ్యక్తులు మాట్లాడేది నేను చూసున్నాను. ఆ చిన్న వయసులో ఆ బిడ్డ మనసంతా దుఃఖం. ఇది ఒక పక్క అంటే, మనం చేసే ఈ పాపం వల్ల ఆ స్త్రీతో ఎంతమందితో తిరిగారో, ఆ స్త్రీ వెనకాల ఉంటున్న అన్ని దురాత్మలు కలిసి ఉన్న ఈ వ్యక్తి ఇంటికి వచ్చేస్తుందండి. ఆ ఇల్లంతా శాపం నిండిపోతుంది. నువ్వు తర్వాత వచ్చి చర్చిలో, అయ్యా నన్ను కరుణించు, అయ్యా నన్ను కనికరించు, అయ్యా నా జీవితాన్ని బాగు చేయని ఎంత ఏడ్చిన కుటుంబాలు బాగుండవండి. ఫస్ట్ మనం చేయాలి ఆ ఒక చెడ్డ క్రియని కట్ చేయాలి. మీరు నిజంగా నీ బిడ్డను ప్రేమిస్తే, నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, నేను చెప్తున్నాను, ప్రేమ పొంగుతుందే కదా నీకు. మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అంటారు కదా. ఫస్ట్ చెప్తున్నాను, నువ్వు మంచివాడైతే, దేవుని బిడ్డవైతే, నీ తరం బాగుండాలని కోరుకుంటే ఫస్ట్ ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి రా. కొంతమంది చెప్పచ్చు, ఇంక మీద నేను చర్చికే రాను పో. నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి మారు మనస్సు లేని అపవిత్రులతో మనం ఏం చేయగలుగుతాం? దేవుని బిడ్డలారా, ఇది కుటుంబం, ఏదైనా తోట, ఇది దేవుడు ఉండే స్థలం, ఇది మన ఇల్లు. మనం ఒకప్పుడు పాపులమండి. మనం పాపం చేయకుండా లేదు, చేశాము.
మనలో అందరూ అన్ని రకాలు చేశాం, కానీ ఇప్పుడు కంటిన్యూ చేయవచ్చా? మన బిడ్డల్ని మనం ప్రేమిస్తున్నామా? నేను మీకు చెప్తున్నాను, దేవుని బిడ్డ, నా లైఫ్ చెప్తున్నాను. నేను చిన్న వయసులో చాలామంది స్త్రీ పురుషుల్ని నేను గమనించాను. వాళ్ళ జీవితం నాశనం అయ్యేది చూశాను. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నా తర్వాతి తరం ఇది ఉండకూడదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏమి మనకు అవకాశాలు రావా? ఛాన్సులు దొరకవా? లోకంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో రకాలైన ప్రేరేపణలు, అపవిత్రమైన కార్యాలు, స్త్రీలు పురుషులు మా జీవితంలో వచ్చారు. తమ్ముళ్ళుగా చెల్లెళ్ళుగా మేము చూసి వాళ్ళని ప్రేమించి వారి బలహీనతను బట్టి వాళ్ళ కోసం కన్నీళ్లతో ఆలోచన చెప్పి ప్రార్థన చేసి పంపించున్నాం. అలాంటి వాళ్ళను దేవుని యొక్క రక్షణలో నడిపిన్నాం. ఈయనరా పాస్టర్ అంటే, ఈమెరా సేవకురాలంటే అని ఆ ప్రజలు మమ్మల్ని చూసి చెప్పేలాగా మేము జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి చెప్తున్నాను, నీకు నిజంగా నీ ప్రేమ నీ బిడ్డల మీద ఉంటే, నీ కుటుంబం మీద ఉంటే, నువ్వు మంచిగా ఈ భూమిలో బ్రతకాలని ఆశపడితే ఈరోజే ఈ అశుద్ధాన్ని తీసి బయట పడవేసేయండి. పరలోకం నీ కోసం చప్పట్లు తడుతుంది. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే మన శరీరం ఇంకో శరీరముతో ఐక్యపడుతుందో అప్పుడు అది ఒక్క శరీరం అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎవరి శరీరం? ఇది దేవుని శరీరం. ఒక స్త్రీ ఉందనుకో, ఒక అపవిత్రమైన శరీరము ఆమె ఉంది. ఇప్పుడు దేవుని శరీరాన్ని తీసుకెళ్ళి అపవిత్రమైన శరీరంతో అటాచ్ చేయవచ్చా? అటాచ్ చేయవచ్చా? బాగా గమనించండి. దేవుని శరీరాన్ని అపవిత్రమైన శరీరంతో అటాచ్ చేయవచ్చా? చాలామంది చేస్తున్నారు. ప్రభురాత్రి భోజనం తీసుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి చర్చిలో ఉంటూ వీళ్ళేం చేస్తున్నారు? అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఆ బాడీతో ఈ బాడీ, ఆ సోల్తో ఈ సోల్ కలిపేసే ఘనమైన పవిత్రులు ఉన్నారు చాలామంది. ఇంకా కొంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎలా తెలుసా? మేము ఇక మీదట ప్రభురాత్రి భోజనం తీసుకోము. యేసు రక్తముతో కడగబడిన తర్వాత ఈ శరీరము యేసు శరీరంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామనే స్థాయికి మనము వచ్చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యం విని బాధపడుతున్నారు? లేదు, సంతోషపడుతున్నారు? సంతోషపడే వాళ్ళు ఎంతమంది? పాస్టర్ గారు ఈరోజు నిజం చెప్పారు. పాస్టర్ గారు, మీరు చెప్పినవన్నీ నిజం. ఆమేన్. ఏమ్మా, ఇక నేను అడుగుతా, పాస్టర్ అమ్మ అడుగుతుంది లేడీస్ అందరినీ, మీ ఆయన ఎట చూసుకుంటున్నాడు మేము అడుగుతాం. హల్లెలూయా. ఆ ఇంట్లో బెదిరించేది నోర్తు. నేను ఇటుపక్క లేడీస్ని అదేలాగే జెంట్స్ని అడుగుతాం. ఏమడుగుతాం? మీ భార్య మిమ్మల్ని ఎంత మర్యాద ఇస్తూ ఉంది? కొంతమంది ఆడవాళ్ళు ముందు భయపడినట్టు ఉంటారు. పక్కింటి వాళ్ళకి పోయి, నా మొగుడా దెయ్యం, వాడు సాతాను అసలు రూపం నా మొగుడే. ఆ ఆంటీ ఏం చేస్తుంది? ఫోన్ చేసి వాళ్ళ మొగుడికి చెప్తుంది. రోజు వాళ్ళ మొగుడు ఏం చేస్తాడు? ఫోన్ చేసి ఈయనకి చెప్తాడు. తప్పు చేయకండి. మనసులో ఉంటున్న మంట ఈరోజు ఏమవ్వాలా చెప్పండి? చల్లారకపోతే ఏదో ఒకరోజు పక్కన వాళ్ళని, అక్కన వాళ్ళని, నిన్ను కూడా కాల్చేస్తుంది. ఈరోజు నుండి ఏం చేద్దాం? ఒకరినొకరు క్షమించండి. ఒకరినొకరు ఏం చేద్దాం? మనం క్షమించడం వల్ల ఆ ప్రాబ్లం ఎండ్ అవుతుంది. ఆ ఒక అగ్గి ఈరోజు చల్లారిపోతుంది. దేవుడు మీ ఇంట్లో ప్రవేశించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఐక్యపడుతున్నారు? ఈరోజు ప్రార్థన చేసుకుందామా? ఆమేన్. ఎంతమంది ఐక్యపడబోతున్నారు? సో ఈ రోజు నుండి మీ కుటుంబం మీద సాతాను దాడి చెయ్యలేడు. దాడి ఎందుకంటే మీరు మీ ఆయన ఏమైపోయారు? ఐక్యమైపోయారు. హస్బెండ్ వైఫ్ కొంతమంది చూడండి, భార్యను ప్రేమించరండి, అట్టే చూసేది. కొడుకు మీద మాత్రం ఏమి, నా బుజ్జి కదా, వాడు ఎన్నో పాపాలు చేస్తాడు, మరి ఏవేవుడు. భార్యని పని మనిషిలాగే చూసేది. దయచేసి చేయకండి. ఆమె మనకు కిరీటం. హల్లెలూయా. ఈ మధ్య పాస్టర్ మారినాడు కాబట్టి అటు చెప్తున్నారులే, అదంతా ఊరికే అనకండి. బైబిల్ లా నేను చెప్తున్నాను. బైబిల్ లా
నేను ఎక్కడికి పోయినా మా భార్య చేత ఆశీర్వదించుకొని నేను వెళ్తాను, తెలుసా మీకు? అంతకుముందు నేను ఏడపోయినా ఒకటే క్లమ్జీగా గొడవలుగా ఆటంకంగా ఉనింది. దేవుడిని అడిగాను, ప్రభా నేను ప్రార్థన చేసుకునే పోయాను కదా. నా సీక్రెట్ చెప్తున్నాను, ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఇవ్వచ్చు, అంత ఆశీర్వాదం ఉండే మాట ఇది. ఎంత ఇవ్వచ్చు? ఒక్కొక్కరు ఇచ్చేసిపోవాలి, అంతటి లైఫ్ సీక్రెట్ నేను చెప్తున్నాను ఫ్రీగా. హల్లెలూయా. చూడండి, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఎందుకు ప్రభా నా జీవితంలో దీవెనలు రావట్లేదు, నింపబడట్లేదు అని నేను అడిగితే దేవుడు చెప్పారు, నిన్ను అందరూ నేను కూడా ఆశీర్వదిస్తున్నాను, నీ భార్య నిన్ను ఆశీర్వదించేది లేదు. ఇప్పుడు నేనేం చేయాలా? నేనే పాస్టర్, నేనే అందరిని ఆశీర్వదిస్తాను, ఇంకెవరు నా కోసం ప్రార్థన చేస్తారు? నీ భార్య నిన్ను ఆశీర్వదించాలా, అప్పుడు పరిపూర్ణ దీవెనలు నీకు దిగి వస్తుంది. నేను ఒకరోజు మా వైఫ్ని పిలిచాను, ఇక మీదట నేను ఇంతవరకు చెప్పాలి, ఆమెకే తెలియదు ఈ సీక్రెట్. నేను చెప్పాను, నేను ఎక్కడికి పోయినా, ఏ పనిగా పోయినా, ఎందుకంటే నేను ఏడన్నా పోతా ఉంటే ఈ మనిషి తిరిగి వస్తాడా, యాక్సిడెంట్ అయి వస్తాడా, ఏమవుతుందో, ఆడపోతాడా, ఇట్ట మాట్లాడతాడా, ఇట్ట టెన్షన్లో ఉండేది ఆమె జరుగుతున్న పరిణామాలను బట్టి. ఎప్పుడైతే ఆమె నాకు ప్రార్థన చేసిందో నాకు ఏమీ జరిగేది లేదు, ఎక్కడ పోయినా సక్సెస్. ఆమె భార్యలు మనసారా దీవిస్తారండి. ఎంతమంది నమ్ముతున్నారు? పురుషులు మాత్రం చేతుల పైకి ఎత్తారు, లేడీస్ ఎత్తకండి. భార్యలు నిజంగా తండ్రి ఈడు బాగుండాలయ్యా, నా ఫైనాన్సే ఈయనే, పెట్టుబడి చాలా పెట్టున్నానయ్యా, నమ్మి వచ్చానయ్యా, ఏసయ్యా ఈడు బాగుండు. వాళ్ళు వదలరు నిన్ను, తెలుసుకో అనుకుంటావు. ఏంది? నేను మీకు చెప్తున్నానమ్మా, మీ ప్రేమ తెలియాలంటే మీ భర్తకు ఒక 3 రోజులు యాడికి పోయినా కూడా తెల్లవారితో పోయి సాయంత్రం వరకు ఫోనే చేయకండి. మీరు చేయకుంటుండండి, మనోడికి అప్పుడు నొప్పి తెలుస్తుంది. వీలైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఆయన ఇంట్లోంచి బయలుదేరిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. నువ్వు ఫోన్ చేసే వల్ల ఆయనకి విలువ తెలియలే. మీరు స్విచ్ ఆఫ్ చేసి చూడు, మా నోడికి అర్థమవుతుంది, ఎరా ఇది ఏదో నన్ను గోకుతూ ఉంటుంది, ఏదో నన్ను లాగుతూ ఉంటుంది. మధ్యాహ్నం ఇది చేశాను రండి, రాత్రి మీకేం కావాలి రండి, బాబుకి అది కావాలి రండి, అక్కడికి పోదాం రండి, ఇక్కడికి పోదాం రండి, కాలు నొక్కేదా, కాఫీ పెట్టేదా, భోజనం పెట్టేదా, చికెన్ చేసేదా? ఏ రోజన్నా నీకేం కావాలని అడిగుంటావా? ఆమె నీకేం కావాలో రకరకాలు వండి పట్టి ప్రేమ మీద ప్రేమ కురిపించి ఆమెకి నచ్చని ఫుడ్ తింటుంది రోజు. ఎందుకు తెలుసా? నీకు నచ్చిందని. ఒక అబ్బాయి చెప్పేటప్పుడు బాగుంది కదా, హల్లెలూయా. నేను చెప్పేది ఒక తండ్రిగా చెప్తున్నాను, దేవాతి దేవుని ఆత్మలో నేను చెప్తున్నాను, మీ కుటుంబం బాగుండాలని చెప్తున్నాను. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్త ప్రేమించారంటే ఎత్తి పైనకి కూర్చుంటారు. అట్ట చేశామనుకో, నువ్వు దేవునికి విరోధి. నువ్వు ఇచ్చినారు కదా అధికారం అని చెప్పి, దొరికినాడు కదా ఒకడని చెప్పి పైన పడ్డావా? అది చేయకూడదు. మీరిద్దరూ కలిసి దేవుని నియమాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలా. పర్లేదండి, మీరు నన్ను చాలా ప్రేమగా చూస్తున్నారు, ఈ ఆదివారం పోకపోయినా పర్వాలేదు, 26వ తారీఖు ప్రార్థనకి రాకపోయినా పర్వాలేదు, ప్రభుతోటకి రాకపోయినా పర్వాలేదు అన్నావా, మనోడికి మైండ్ మారుతుంది. దేవుడి దగ్గర నుంచి అంటే దెయ్యం దగ్గరికి వెళ్తుంది. మంచి భక్తురాలు దేవుని సన్నిధికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. లేచి నిలబడతామా, ప్రార్థన చేసుకుందామా? చాలు, దీనికి మించి తట్టుకోలేరు. 2:15 మంచి మాటలన్నీ విన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భార్య చేత దీవించబడి వెళ్ళండి. ఈరోజు నుండి రమ్మా, నన్ను దీవించుమా, ఒక ప్రార్థన చేయమా అని చెప్పండి, తప్పే లేదు. నువ్వు నాకు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు నా మోకాళ్ళు వేస్తావు చెప్పు. బైబిల్లో ఒక్క వాక్యం నీకు తెలుసా? ఇట్ట అనే వాళ్ళకి నేను చెప్తున్నాను, దేవుడు చెప్పిన మాట అయితే వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆమేన్, మనసారా దీవిస్తారు. చెడ్డ స్త్రీలుగా చెడ్డ పురుషులుగా ఉంటున్న మనస్సు ఈరోజు మారునుగాక, అపవిత్ర తలంపులన్నీ బయటికి వెళ్ళిపోవునుగాక. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని మీరు చెప్తే దయచేసి ఈరోజు గుర్తుపెట్టుకోండి, పాపమును విడిచి బయటికి రండి. తాగుడు, తిరుగుడు, అపవిత్రత, అశుద్ధము అన్నీ లోపల పెట్టుకొని నువ్వంటే నాకు ప్రేమ,
ఏం చేసే కొంతమంది ఇంట్లో చూడాలా, బాగా తాగి వచ్చి నాన్న బిడ్డలకు 12 గంటలకు బిర్యానీ తీసుకొచ్చేది. ఆ ముద్దు పెట్టాడంటే బిడ్డకు కైపు వచ్చేస్తుంది, బిడ్డకు ఏమొచ్చేస్తుంది, మత్తు ఎక్కేస్తుంది. అట్ట తాగి వచ్చి ఉంటాడు. ఇది ప్రేమ ఉండేదా? ఇది ప్రేమ గల జీవితమా? ఇది జీవితము కాదు. ప్రేమ అనేది పాపం నుంచి బయటికి వచ్చేది. ఈరోజు మనం చెయ్యి అందరూ పట్టుకుందామా? పక్కన రమ్మా, ఫస్ట్ రమ్మా, తప్పదు. నీళ్ళు తీసుకురండి. మాట ఒక ప్రార్థన చేయబోతున్నాం. అంటే ఆయిల్ అనాయింటింగ్ మనం చేయబోతున్నాం. సో ఫైనల్ ప్రార్థన నేను ప్రార్థన చేసేస్తాను. తర్వాత ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ మనం చేయబోతున్నాం. అందరూ కూడా ఐక్యపడతాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, భార్యాభర్తల చేతులు పట్టుకుందాం. మీ కుడి చేతిని మీ పక్కన ఉన్న మీ కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకుందాం. టచ్ చేసి ఎస్, ఐక్యపడి ప్రార్థన చేద్దాం. వర్ష ఐక్యపడి ప్రార్థన చేద్దామా? మన ఫ్యామిలీస్ ఈ సంవత్సరం బాగుండబోతున్నాం. ఆమేన్. చెడ్డ విషయాలు ఏమన్నా ఒకవేళ ఈ వాక్యం నీ లోపల ఏదైనా మాట్లాడి ఉంటే అశుద్ధాన్ని విడిచి బయటకు వద్దాం. నువ్వంటే నాకు ప్రేమ అనేది కాదు. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలా, ఆ ప్రేమలో అంకిత భావం ఉండాలా, ఆ ప్రేమలో త్యాగం ఉండాలా, ఆ ప్రేమలో జీవము గల దేవుడు ఉండాలి. ఆమేన్. మంచి మాటలు వినేటప్పుడు, ఆశీర్వాదాలు వినేటప్పుడు వెంటనే దాన్ని సొంతం చేసుకుంటాం. సాక్షిగా మారాల మనం. మేము యవ్వన కాలంలో దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళం. హస్బెండ్ వైఫ్గా మా వైఫ్కి 21, సేవలో తొందర. మనం బ్రేక్ వేసినప్పుడు వాళ్ళకి ఏదో అనుకునేది. మా వైఫ్కి 21, మినిస్ట్రీకి వచ్చేటప్పుడు 2 పిల్లలు అయిపోయారు. నాకెంత అంటే మీరు ఊహించుకోండి. ఆమె కంటే ఒక 2 ఏండ్లు పెద్ద. సో నాకు 23. మినిస్ట్రీకి వచ్చాం యవ్వన కాలంలో. అపవిత్రులు అంటే మనకి అవన్నీ ఎక్స్పీరియన్సే లేదు. వాటి మధ్యలో దేవుడు గన లేకపోతే, దేవుడు గన నాతో మాట్లాడకపోతే ఈ ఫ్యామిలీ ఉండేది కాదు. నా బిడ్డల మీదకు ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని అపాయాలు శత్రువు తెచ్చినా నా కొడుకుని, నా కుమార్తెల్ని దేవుడు కాపాడాడు. ఈరోజు నన్ను మాత్రం నేను కాపాడుకోలే, ఒక గుంపును ఈ తిరుపతి ప్రాంతంలో దేవుడు కాపాడుకునేలాగా నాకు శక్తిని ఇచ్చాడు. ఈరోజు మీ ఇంట్లో ఒకరికి కష్టం వస్తే మేము ఎంత దుఃఖపడతామో, మేము ఎంత మీకు తోడు ఉంటామో మీకు తెలుసు. ఎందుకంటే దేవుడు మాకు నేర్పించింది అదే. నువ్వు ఒకరు దుఃఖపడే వాళ్ళతో తోడుగా ఉండాలా. నా పేరు వాళ్ళు చెప్పేలాగా దేవుడు మనకు తోడున్నాడురా, మన సేవకుల్ని పంపించాడురా అని చెప్పాలి. ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, మీరు నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తే పాపం నుంచి బయటికి రండి. చెడ్డది తీసి ఈరోజే ఇక్కడే పడవేసి పవిత్రమైన దేవుని దగ్గరికి మన ఇల్లును, మన కుటుంబాన్ని తీసుకెళ్తాం. మనము పెద్ద పెద్ద దీవెనలు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ భార్యనే ఒక అందంగా మార్చుస్తాడు. నీ భర్తనే ఒక బలవంతుడుగా దేవుడు చేస్తాడు. పోయిన బలమంతా తిరిగి వస్తుంది. నా బాడీ వీక్ అయిందని చెప్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, పోయిన బలం వస్తుంది, పోయిన స్ట్రెంగ్త్ వస్తుంది, పోయిన గ్లామర్ వస్తుంది. అన్నీ తిరిగి దేవుడు ఇస్తాడు. ఆరోగ్యంగా మారబోతున్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు నేను దేవుడిని అడుగుతున్నాను. ఈరోజు నేను అడుగుతున్నాను 100% ఎనర్జీని నేను అడుగుతున్నాను. మన అందరికీ అడుగుతున్నాను. ఎంతమందికి కావాలి? 80 వయసులో కూడా 5 ఫ్లోర్లు ఎక్కేయాల. ఆమేన్. పరిగెట్టా పోవాలా, పరిగెత్తా రావాలా. ఇట్టే చూసేది 3వ ఫ్లోర్కి. అమ్మో, అటు ఉండకూడదు, గబగబని పోతా ఉండాలా. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతామా? మీరిద్దరూ ఇంతకుముందు ప్రియమైన తల్లి గారు చెప్పినట్లు భార్యాభర్తలు ఇద్దరూ ఐక్యపడితే, హల్లెలూయా,
ఏది అడిగినానో. ఆమేన్. ఈరోజు మనం ఐక్యపడి అడుగుతామా? మన చేతులు పట్టుకొని. ఒకవేళ మీరు ఒంటరి వాళ్ళైతే మీ కొడుకో కూతురో ఎవరో ఒకరు, మీ అమ్మనో ఎవరో ఒకరు పక్కన ఉంటారు, చేపట్టుకోండి, ఐక్యపడి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జాలిగల దేవుడా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలోని అందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా. మాలో ఉంటున్న లోపాలన్నిటినీ, పాపములన్నిటినీ, మేము చేసే పొరపాట్లన్నిటినీ మమ్మల్ని క్షమించండి, క్షమించండి. ఈరోజు క్షమించండి. మమ్మల్ని మేము పరిశుద్ధపరుస్తున్నాం. నీకు అవమానకరమైనది ఏది ఉన్నా ఈరోజు బయటకు వస్తున్నామయ్యా. పరిపూర్ణ దీవెనలను, సమృద్ధిని సొంతం చేసుకుంటున్నాం. ప్రభా, మీరు మా ప్రార్థన విన్నందుకు మీకు కోటాన కోటి స్తోత్రం. కుటుంబాలన్నీ కట్టబడినందుకు మీకు కోటాన కోటి స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంతలో చేయాలని ఆశతో వచ్చున్నారు. యాష్లిన్ శ్రీనా, బాగున్నావా? చూసేది ఇప్పుడే నిద్రపోయి లేచినట్టున్నారు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రయత్నం అందరూ కూడా మన కుడి చేతిని పైకెత్తి, ఒక్క సంవత్సరం దేవుడి కాపుదలో ఈ చిన్న బిడ్డను కాపాడారు. మన గీతాధరి సిమ్య ధన్యురాలు అయింది. హల్లెలూయా. దేవుడు నెక్స్ట్ 26th కంతా ఇంకో బేబీని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషకరమైన విషయం. తమ్ముడు రాబోతున్నాడు. ఆశీర్వదిస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, యాష్లిన్ షీనాను బట్టి నీకు స్తోత్రములు. ఈ బిడ్డను ఇదే 26వ తారీఖు ప్రతిష్ఠ చేశాము తండ్రి. గత సంవత్సరం ఈరోజు నైనా సంవత్సర రోజులు కాపాడావు. మణిదీప్ని, మరి గీతాధరిని ప్రేమించి మరొక గర్భఫలాన్ని ఇచ్చినందుకు కూడా వందనాలు. ఆ బిడ్డను కూడా స్థిరపరచి ఒక కుమారుణ్ణి మీరు బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు. ఈరోజునైనా బిడ్డను ప్రతిష్ఠించి ఆశీర్వదిస్తున్నాను. ఈ పుట్టుడెంట్రుకలు తీస్తుండగా ఇంకా జ్ఞానమును, ఇంకా తెలివిని, ఇంకా పరిపూర్ణతను ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సంతోషం.